NS200లో చాలామంది మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏమంటే సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ. అదైతే ఈరోజు అయితే చెప్తాను మీకు. మళ్ళీ ఎప్పుడు సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ రానే రాదు, అస్సలు రానే రాదు, నేను గ్యారంటీ. రండి ఆ ప్రాబ్లం ఫస్ట్ ఎట్లుంటుందో చూద్దామంటే, మొత్తం అంతా బాగానే ఉంది. ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కొడతాను, సేమ్ ఇట్లే ఉంటుంది. మొత్తం ఆన్లానే ఉంది. సెల్ఫ్ స్టార్ట్ కొడతాను. నేను ఎందుకు ఆన్ చేయలేదంటే ఇది బాగానే ఉంది, ఇలా ఉంటుంది అనమాట. ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ మీరు ఆఫ్ చేస్తారో మళ్ళీ ఆన్ చేస్తారో సేమ్ ఇలాగే ఉంటుంది. అస్సలు కొంచెం కూడా దానికి మెలకం అనేది ఉండదు. దీనికి ఇష్యూ ఏమంటే చిన్న ఇష్యూ, మీరు ఎక్కడ రిపేర్కే పయ్యే పని ఉండదు. నేను చిన్న ఇష్యూ అంతే. దీనికి దగ్గరికి నేను చెప్తాను. సో ఫస్ట్ కాయలు చూసుకోండి, ఐ స్టార్టర్ అని ఉంటుంది. ఇదనమాట కాయల్లో. ఇది బాగానే ఉంటుంది కాయల్లో. కొంచెం మనకి లోపల ఈసీఓలో కానీ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. అది కొన్ని కాయల్స్ కానీ చేంజ్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మీకు ఇంకా తక్కువ అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా అయిపోవాలంటే మీకు చెప్తాను ఈజీగా. ఫస్ట్ ఇటు చూడండి, రెండైలో ఈ పక్క ఉన్నాయి కదా, ఈ పక్క ఈ రెండు కాదు, ఈ రెండు ఐర్ల కింద నేను ఇవి రెండు ఐర్లు జాయింట్ చేసేయాలి. ఇది బైపాస్ అనమాట. మనకి మళ్ళీ ఎప్పుడు కానీ ఈ గాడి ఉన్నన్నాలో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ అనేది అస్సలు రాదు. మళ్ళీ ఈ బైపాస్ చేయడం వల్ల మనకి బండికి ఎలాంటి హాని లేదు, అంతా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. ఏమేమి మనకి కొంచెము దానికి దీనికి వ్యత్యాసం ఉందనేది నేను చెప్తాను. ఇదనమాట. ఒకవేళ మీకు లేదు నేను చేసుకోను, వైర్ ఇది చేయనంటే మీరు నార్మల్గా ఏదన్నా చిన్న కమ్మి ఎత్తుకొని ఇదో ఇక్కడ చూడండి, కనపడుతున్నాయి కదా, ఈ రెండు దానికి మధ్యలో పెట్టేసి నార్మల్గా కాయలు ఇలా పెట్టేసినారనుకో సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కమ్మి చుట్టుకుంటాను, చూపిస్తాను మీకు. నార్మల్ దానికి బైపాస్ చేయడం వల్ల మనకి గాడిలో మార్పులు ఏముంటాయో మొత్తం చెప్తాను మీకు. ఇప్పుడు బైపాస్ చేసిన కదా, సేమ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి. కిల్ స్విచ్ కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడు బండి న్యూట్రల్లో ఉంది. గేర్ వేస్తా ఒకసారి, సైడ్ స్టాండ్ వేసిందా, గేర్ వేస్తా, బండి ఆఫ్ అయిపోతుంది. కానీ దీంట్లో కొంచెం ఉంది, చిన్నది వ్యత్యాసము, అదే మీకు చూపిస్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే చిన్న డిఫరెన్స్ అంతే. ఒకసారి నేను స్టార్ట్ చేస్తా బండి. గేర్ కూడా ఆన్లైన్ ఉంది, ఒకటో గేర్లో ఉంది, అండ్ స్టాండ్ కూడా ఉంది. ఇది ఒక చిన్న డౌట్ ఉంటుంది. జస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది అంతే. స్టార్ట్ కాదు, జస్ట్ మనకు సౌండ్ వస్తుంది అంతే. ఇదన్నమాట. బైపాస్ చేయడం వల్ల మనకి సౌండ్ వస్తుంది అంతే, బండి గేర్లో మనకి స్టార్ట్ అయితే కాదు. అదే కానీ మనము అది తీసేసినామనుకో, ఒకవేళ మనము అర్త్ తీసేసినామనుకో మనకి నార్మల్గా పనిచేస్తుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇదనమాట బైపాస్కి నార్మల్ దానికి తేడా. జస్ట్ మనకు సౌండ్ వస్తుంది అంతేగాని మనకి స్టార్ట్ కాదు. ఇదన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన దాంట్లో చాలా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. చాలామంది చూస్తున్నారు, లైక్ కొట్టట్లే, ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం చాలా కష్టపడి చేస్తున్నాం వీడియోస్. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరెవరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, అందరికీ రిప్లై ఇస్తా. నాట్ ఓన్లీ ఇదే కాదు, ఏ బండి అయినా కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తా.